ఇప్పుడొద్దురా. అదేంటంటే నువ్వు చచ్చేలోపు ఎప్పుడైనా సరే నీ భార్య కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణ అడిగే తీరాలరా. బండి శబ్దం వినిపించింది కదా, ఇవేంటి? కొన్ని ఫ్రూట్స్ ఆర్గానిక్, ధైర్యంగా తినచ్చు. ఆర్కే, సూరజ్ అన్నయ్య గురించి ఏమన్నా తెలిసిందా? తెలిసింది. సిటీ నుంచి దూరంగా ఎవరులేని చోట్లో అద్దెకుంటున్నాడని. అక్కడి నుంచి అరగంట ప్రయాణం చేస్తే సూరజ్ ఆఫీస్కి వెళ్తాడు. సూరజ్ అన్నయ్య ఎందుకు ఇంకా తన వెనకేసుకొస్తున్నారని అర్థం కావట్లేదు. చూడు ప్రీతి, కేవలం కొందరు మాత్రమే ఇంత మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇది చాలా మంచి నిర్ణయమా? ఊరందరి ముందు అవమానపడేలా ఉంది. ఎవరికన్నా తెలిసిందంటే మనం తలదించుకోవాల్సి వస్తుంది. పెళ్ళవడానికి ముందే బిడ్డని కన్నా చండాలమైన అమ్మాయితో కలిసున్నాడు, వీడు మగాడేనా అని మా అన్నయ్యనందరూ తప్పుగా మాట్లాడరు. ఎవరి మిగతా వాళ్ళు? చూడు ప్రీతి, ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారా? వేరే పనుండదా? ఒక విషయం జరిగిందనుకో, దాని గురించే కొన్నాళ్ళు మాట్లాడతారు, తర్వాత మర్చిపోతారు. ఇంకో విషయం ఎప్పుడు జరుగుతుందని వెళ్ళిపోతారు, పాత విషయాలు మర్చిపోతారు. అంతే ప్రీతి, నువ్వు చెప్పిన అవమానానికి ఉన్న కాలం. సూరజ్ అనే చెమ్మెలిని వద్దనే కదా చెప్పుండాలి. వదిలేసి వెళ్ళిపోయినా ఎగతాళి చేసిన విషయం ఇంకొన్నాళ్ళ పాటు ఉంటుంది. అయితే నేను సూరజ్కే సపోర్ట్ చేస్తాను. మిగతా వాళ్ళు తప్పుగా మాట్లాడి కూని చేసిన అమ్మాయిని తను చెయ్యి పట్టుకుని తీసుకొచ్చిన మంచి మగాడుగా సూరజ్ కనిపిస్తున్నాడు. నీ అన్న కోసమని మాట్లాడలేదు, కానీ తను చాలా మంచోడు. నాకు సూరజ్ అనేని చూడాలి. ఆదివారం రాణి, మనం వాళ్ళు ఉంటున్న చోటుకి వెళ్దాం. దాని మొహం నేను చూడను. తను నా శత్రువు. సూరజ్ అనే జీవితాన్ని పాడు చేసింది. పెద్ద మనసు చేసి ఒకరిని క్షమించేసి వదిలేయడమే నిజమైన ప్రతీకారం. ఇంతలా యామార్చిన అమ్మాయిని క్షమించడానికి నేనేమీ గాంధీని కాదండి. ఆ విషయాన్ని అనుభవించిన వ్యక్తే వదిలేశాడు కదా, మరి నీకేంటి ప్రాబ్లం? ప్రీతి, కొంతమంది జీవితాల్లో ఆ దేవుడు కొన్ని ఆటలు ఆడతాడు. అందులో నుంచి ఆ వ్యక్తి ఎలా బయటపడతాడని దేవుడు చూస్తాడు. మీరు చెప్తున్నట్టంతా అది కాదండి. ఒక ఆడదాని కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళే సూరజ్ అనే జీవితాన్ని గిలా మార్చేసింది. ఏ ఆడదాని కన్నీళ్ళు? నా నా బాలాది. నేను టీ తీసుకొస్తాను. సతీష్, నువ్వు హాస్పిటల్ దాకా వెళ్ళాదా? అందరూ హాస్పిటల్కి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడి నుంచి వచ్చేవాడికి ఆహ్వానం పలకటానికి ఎవరొకళ్ళు ఉండాలిగా. సుమేష్ ఎక్కడికి వెళ్ళాడు? వాడికి ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్తో ఒక చిన్న మీటింగ్ ఉంది. రేయ్, ఇదిగో ఇక్కడికి వచ్చాపో. ఇదిగో ఇక్కడికి వచ్చా ఆపు. ఇక్కడ
రా రా ఇంకా రా. ఇక్కడే. అరే సతీష్ వీడిని పట్టుకొని దించ వద్దొద్దు నేనే నడుస్తాను. లేగరా, అసలు సరిగ్గా నుంచోలేడు. వీడు లెగిసి నుంచొని నడిచి వస్తాడంట. రే లేగోరా, నేను సాయం నేను చేస్తాను, పట్టుకుంటాను. ఉండండి. మెల్లిగా. మీరు చెయ్యి. అలాగే. అది మెల్లగా మెల్లిగా. మెల్లగా రా. పద, జాగ్రత్తగా నడుచుకో. చూసుకో, జాగ్రత్త. రే వేణు, నా దగ్గర డబ్బులు లేవురా, అందుకనే హాస్పిటల్కి రాలేకపోయాను. వెళదాంరా. నువ్వు రామా బాలా. ఒకవేళ వేణుని మంచిగా మార్చడానికి ఆ దేవుడు వేసిన శిక్ష అనుకుంటా. లేకపోతే ఇంకా నిన్ను కష్టపెట్టడానికి దేవుడిచ్చిన శిక్ష అనుకో. ఈ జీవితంలో నేను ఇంకా సహించాల్సింది చాలా ఉన్నాయి. సహించాల్సిన రెండో భాగమే ఇది. నేను ఎంత దూరం సహించగలనో నాకు తెలియదు, కానీ ప్రయత్నిస్తాను, వీలైనంత ప్రయత్నిస్తాను. నువ్వు ఎవరి కోసమే ఇక్కడ కూర్చున్నావు? హాస్పిటల్ నుండి వచ్చే మీ కొడుకి స్వాగతం చెప్పాలని కూర్చున్నా. వచ్చి రాగానే నీ మొహం చూడాల్సిన గతి పట్టకుండా వెళ్ళవే. 4-5 సంవత్సరాలకి ఈ మొహాన్నే కదా మీరు చూస్తూ వచ్చారు. అందువల్ల మీకే ప్రాబ్లం లేదు కదా. కొత్త కొడలు వచ్చిందా లేదో మీ కొడుకు దెబ్బలు తిని హాస్పిటల్లో చేరాడు. ఇది కొత్తగా వచ్చిన అమ్మాయి సమస్య కాదే. తీసుకెళ్లి మగాళ్ళ ముందు వదిలేసిన వాడి భార్య సమస్య ఇది. అలాగే. వేణు, నా బంగారు తండ్రి, ఈ స్థితిలో నిన్ను చూస్తాననుకోలేదు. నీ ప్రాణాలకే ఆపద రాకూడదని భగవంతుని ప్రార్థించానురా. ఓ, నేను ఉన్నానా చచ్చానా అని కూడా మీకు అడగాలని అనిపించలేదు కదమ్మా. ఈ మోకాళ్ళ నొప్పి వల్ల ఈ ఇల్లు వదిలి బయటికి రావడానికి 4-5 రోజులైందిరా. నువ్వు నిండు 100 ఏళ్ళు ప్రాణంతో ఉండాలని దేవుళ్ళందరినీ మొక్కుకున్నాను. అమ్మా దుర్గమ్మ, నన్ను అనుగ్రహించావు తల్లి. నా బిడ్డని సుఖంగా సంతోషంగా తీసుకొచ్చావు. జగదాంబ, నువ్వు అలా పక్క నుంచో. ముందుగా వేణు లోపలికెళ్ళిన ఇంట్లోకి, తర్వాత చూపిద్దు గాని నీ పుత్ర ప్రేమ. ఇక్కడ మీటింగ్ అంతా అయిపోయింది, పద లోపలికి వెళ్ళిపోదాం. ఆగవే, వారం రోజులు నువ్వు హాస్పిటల్ వాడితే ఉన్నావు. ఏ మంత్రం వేసావంటావు? ఇక ఏ మంత్రం వేసినా ప్రయోజనం లేదు. అంత శక్తివంతమైన మంత్రాన్నేగా మీరు మీ అబ్బాయి మీద వేసింది. అంతా నీ వల్లనే వాడికి ఇలాంటి ప్రమాదాలు. నా వల్ల కాదు, మీరే దీనంతటికీ కారణం. ఈ అబ్బాయిని మీరు కనకుండా ఉండుంటే ఈ ఇంటికి ఎక్కడో జీవిస్తున్న నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకు బాలా? ఏ ప్రయోజనం లేని ఈవిడతో మాట్లాడి నీ శక్తిని ఎందుకు పోగొట్టుకుంటావు? నాకు నోరుంది అన్న విషయం ఈవిడికి తెలియాలి కదా. నీ హెల్త్కి ఏ ప్రాబ్లం లేదుగా. మనల్ని చూసుకోవడానికి ఒకరు ఉన్నారు అనుకున్నప్పుడేగా ఆరోగ్యం పాడయ్యేది. సరే సతీష్, ఇక నేను బయలుదేరుతాను. సరే. లోపలికి తీసుకెళ్లి జాగ్రత్తగా పడుకోబెట్టాం. ఆ మాట దాంతో చెప్పరా. దీనికి కారణం ఇదేగా. దగ్గరుండి అదే చూసుకుంటుంది. అది మీరు చెప్తేనే చేయాలనేం లేదు. సుమేష్, ఆశ ఎక్కడికి వెళ్ళారమ్మా? లాయర్ని కలవాలని వెళ్లారు. హాస్పిటల్ నుండి వచ్చే మీ కొడుకు మొహం చూడకూడదనే వాళ్ళు బయటికి వెళ్ళుంటారు. ఇక్కడ నుంచొని మాట్లాడకుండా లోపలికి వెళ్ళవే. నాకు వేడిని తీసుకొచ్చేసరికి ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఆ నొప్పులు పోగొట్టుకొని వస్తాను. లోపలికి రాబాలా. ఒసే బాలా, నువ్వు కడుపుతో ఉన్నావు కదా, ఒంట్లో బాగుండదు. అది నిజమే, కానీ ఇప్పుడు నువ్వు బాధ్యతగా మొగుడు చూసుకోవాలి. వాడికి ఏ లోటు రాకుండా నువ్వే చూసుకోవాలి. చూసుకోపోతే ఏం చేస్తారు? హా?
చెప్పండి ఏం చేస్తారు? ఓ, వాడు నిన్ను కష్టపెట్టాడని పగ తీర్చుకుంటున్నావా? అవును, ఇవాల్టి నుంచి నా పని అదే. ఓ కత్తి తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడిచి పొడిచి సంతోషిస్తాను. ఏంటి? బాలా ఈవిడితో ఎందుకు అనవసరంగా గొడవ పడతావు? నువ్వు టైర్డ్గా ఉండుంటావు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నాకేం టైర్డ్గా లేదు. లోపల బెడ్ మీద పడేశారు కదా శవం లాంటి ఒంటిని. అది మీ అబ్బాయిది కాదు, అది నాది. ఆ శవాన్ని చూసి సంతోషించడానికి ఎవరు రావద్దు. రావడానికి నేను ఒప్పుకోను కూడా. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను నా చేయి పట్టుకోవద్దని. ఇదే కదా ఆ ఇల్లు? సార్ జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వేం చెప్పక్కర్లేదు. బండి సవ్యంగా డ్రైవ్ చేయి చాలు. అయినా నువ్వు చాలా స్పీడ్గా వెళుతున్నావు. ఎవరు? నేనెవరో తెలియదని నాకు తెలిసింది. నీ పెళ్ళప్పుడు మనిద్దరం కలుసుకున్నాం. ఆ తర్వాత ఓ 4 నెలల పాటు నా కూతురుతో దుబాయ్లో ఉన్నాను. అందువల్ల జరిగిందంతా ఇక్కడికొచ్చిన తర్వాతే తెలిసింది. నా పేరు శేఖర్ మూర్తి. నేను చమేలికి. శేఖర్ మావయ్య, అమ్మా, ఊరు నుంచి మీరెప్పుడు వచ్చారు? 1 వారం అయింది. సూరజ్, ఈయన శేఖర్ మావయ్య, మా అమ్మ వాళ్ళ అన్నయ్య. లోపలికి రండి మావయ్య. రండి. కూర్చో. నేనే వీళ్ళ నాన్నని మొదటిసారిగా సౌదీకి తీసుకువెళ్ళాను. ఆ తర్వాత ఆయన దుబాయ్లో సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశారు. ఎంత పైకి ఎదిగారు! గడిచిన 20 ఏళ్లలో ఇక్కడున్న ఆనంద్ బిజినెస్లన్నీ దగ్గరుండి నేనే చూసుకున్నాను. ఏంటో తెలీదు, భయంకరమైన మోకాళ్ళ నొప్పులు. వయసు అవుతోంది కదా. జీవితంలో ఎంతో కష్టపడి ఈ స్థితికొచ్చాను. అందువల్ల అయ్యుండొచ్చు. శరీర బరువు తగ్గించమని డాక్టర్ చెప్పారు. కానీ తిండి విషయంలో నేను తగ్గేది లేదబ్బా. ఒక వాకింగ్ స్టిక్ యూజ్ చేయొచ్చుగా. అది మోకాళ్ళ నొప్పులకు ముందు పద్మాసనం వేయడంతో సమానం. ప్రస్తుతానికి వాకింగ్ స్టిక్ అవసరం లేదు. పడిపోయే వరకు నడవచ్చు. మావయ్య, మీరేమైనా తిన్నారా? ఇక్కడికొచ్చి భోంచేయాలని అనుకున్నాను. కానీ జంక్షన్కి వచ్చినప్పుడు ఆకలి బాగా వేసింది. అక్కడొక హోటల్కి వెళ్ళాను. అందువల్ల తినడానికి ఏమీ వద్దు. 1 గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు చాలు. ఇలా చూడు, చమేలిని చూడ్డానికే నేను రాలేదు. నేను నిన్ను చూడ్డానికి కూడా వచ్చాను. అందువల్లే ఆదివారం ఇక్కడ ఉండాలని వచ్చాను. జరిగిన విషయం గురించి అనంత్కి పశ్చాత్తాపం ఉంది. అందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒకే 1 కూతురు కదా ఆయనకి. ఆయనే కదా మోసం చేశారు. నా ప్లేస్లో ఇంకో వ్యక్తి గనక ఉండుంటే ఈ పాటికి ఆయన కూతురు చచ్చిపోయి ఉండేది.
ఇంత ఓవర్గా ఒకరిని మోసం చేసి జీవితాన్ని నాశనం చేసినందుకు ఆయన్ని చంపేస్తుండేవాడు. అదంతా నేను చేయకుండా ఉన్నది భయంతో కాదు, ఆయనకు ఇదే కరెక్ట్ అయిన శిక్ష అని నాకు అనిపించింది కాబట్టి. ఆ జన్మాంతం వాళ్ళు తన కూతుర్ని, తన కూతురు జీవితాన్ని తలుచుకుంటూ బాధపడుతూనే ఉండాలి. ఇప్పుడు ఇలాగే అనిపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఈ కోపం వైరాగ్యంతో జీవించలేమని నువ్వే అర్థం చేసుకుంటావు. అప్పుడు ఇటువంటి ఒక ఓటమిని తలుచుకొని దిగులు పడడం కంటే ఇప్పుడు ఈ విజయం నుంచి దొరికిందంతా ఆస్వాదించడమే మంచిది. భార్య అక్రమ సంబంధాన్ని దాచిపెట్టి డబ్బు సంపాదించాలనుకోవడం కంటే, సారీ, మీరు వయసులో పెద్దవారు కాబట్టి ఇంతకు మించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. రమ్మా, ఇదిగోండి. మీరు అద్దెంట్లో ఉంటున్నారనే బాధతోనే ఈ మాట చెప్పాను. ఇలా చూడండి, సిటీలో అనంత్కి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు ఉండొచ్చు కదా. అలా ఉండడం కోసం కాదు, అన్ని బంధాల్ని వదిలిపెట్టేసి తనని తీసుకుని ఈ ఇంటికొచ్చింది, అర్థమైందా? నువ్వు మనసారా ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నీ నిర్ణయం మార్చుకుంటే ఇండియాలోనూ ఫారెన్లో ఉన్న ఆనంద్ వ్యాపారాలన్నిటికీ మేనేజింగ్ డైరెక్టర్గా నువ్వు ఉండొచ్చు. అనంత నంబి ఆ ఆస్తులు చూపించి నాలో ఆశలు రేకెత్తించడానికి మీరు ఇక్కడికి వచ్చుంటే ఇక ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం అనుకుంటాను. సూరజ్, ఒక్క నిమిషం. ఒక్కసారి దీని గురించి చమేలీని అడగనా? చెమ్మెలి నేను సంఖ్యలతో బంధించలేదు. చమేలి, మీ నాన్న ఆస్తిపాస్తులన్నీ సూరజ్ పేరు మీదే రాసేద్దాం. నువ్వు మీ అమ్మతోని నాన్నతోనూ తిరిగి వెళ్ళిపోతావా? నా జీవితంలో నాకున్న గొప్ప ఆస్తి నా భర్త మాత్రమే. నాకు తెలిసి ఎంతో గొప్ప మనసు ఉన్న దేవుళ్లాంటి మనిషి ఇతను. మా నాన్నకున్న ఆస్తి మొత్తం కలిపినా మా ఆయన కాలికోటికి సమానం. నాకు కొత్త జీవితాన్నిచ్చిన మా ఆయన్ని అవమానించడానికి నేను సిద్ధంగా లేను. ఇక దీని గురించి మాట్లాడడానికి మీరు ఇక్కడికి రావద్దు మావయ్య. జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎదురు చూడలేదు కదూ. ఈ చూపులో కూడా భయం ఉంది. ఓడిపోతామేమోనన్న భయం. వేణుగోపాల్ ఇంటికొస్తే వేడుకలు పండుగ చేసుకునే అమ్మ, తమ్ముళ్ళు, ఫ్రెండ్స్ కూడా ఉన్నారుగా. వాళ్ళు ఎటుపోయారు? ఇప్పుడు అర్థమైందా? బాగున్నప్పుడు మాత్రమే వేడుకలు, చుట్టూరు మనుషులు ఉంటారు. దెబ్బ తగిలిన వాడితో ఒక్కడు కూడా ఉండడు. నువ్వు సంతోషంగా ఉండు, కానీ కొద్ది రోజులకి మాత్రమే. అంతకన్నా పాత ఉండిన దానికన్నా ఎక్కువ బాధే నేను నీకు ఇవ్వబోతున్నాను. అందుకు ఈ మంచం మీద నుంచి లేస్తారనుకుంటున్నారా? సహాయం చేయడానికి ఎవరూ రారు. పొట్టు నీళ్ల కోసం మీరు నన్ను బతిమలాడాలి. మీతోనే ఉండి మిమ్మల్ని చూసుకుంటాను. ఒక్కోసారి మీకు సహాయం చేసేటప్పుడు మర్చిపోవద్దు. నన్ను కొట్టింది, నన్ను ఎగిరి తన్నింది, నా కడుపున బిడ్డని చంపింది, అన్నీ మీకిప్పుడు గుర్తు రావాలి. అప్పుడే నేను మీ వల్ల ఎన్ని బాధలు పడ్డాననేది
మీకు కొంచెమే అర్థం అవుతుంది. దాహంగా ఉందా? ఈ మంచినీళ్లతోనే మనం మొదలు పెడదాం. నోరు తెరవండి. చమేలిని వదిలేయమంటానికి ఒక కారణం ఉంది. ఏ తప్పు చేసినా దాయగలిగేంత డబ్బు వాళ్ళింట్లో వాళ్ళకుంది. మనల్ని తెలిసి తెలిసి మోసం చేసిన వాళ్ళ కోసం నీ జీవితం ఎందుకురా పాడు చేసుకుంటున్నావు? నీ జీవితంలో నుండి తన్ని తీసే, తర్వాత ఇంటికి తిరిగొచ్చే. అందుకు మేము నీకేం చేయాలో చెప్పు. నేను చమేలిని వదిలేస్తాను, ఇంటికి కూడా తిరిగొస్తాను. ఒకే ఒక కండిషన్ ఉందమ్మా. ఏమైనా అడుగు, అది నీకోసం మేం చేసి పెడతాం. బాలాని నాకిచ్చి పెళ్లి చేస్తారా? తను ఎక్కడో ఒక దుర్మార్గుడితో కలిసి జీవిస్తోంది తెలుసా? బాలాని అక్కడి నుంచి కాపాడి తన నా భార్యగా మార్చాలి. అప్పుడు నువ్వు చెప్పినట్లుగా చమేలి నేను వదిలేస్తాను. నీ వల్ల అవుతుందా?